ప్రస్తుతం బతుకుతున్న బతుకు ఒక బతుకు కాదని, దీనితో ఏమాత్రం ఏమీ సాధించలేము ఎప్పటికీ అని అనుకున్నాం. మరి ఏంటి పరిష్కారం ఏంటి? ఇప్పుడు మనం బ్రతుకుతున్న బతుకు నాణ్యానికి ఒకవైపు అనుకుంటే, ఈ జీవన విధానాన్ని వదిలేసి నాణ్యానికి రెండవ వైపు ఉన్న అసలైన జీవన విధానాన్ని, మనిషి బతికే జీవన విధానాన్ని, ఎటువంటి సమస్యలు లేని, ప్రతిరోజు పండగలాగా ప్రతి మనిషి జీవితాంతం జీవించే విధానాన్ని గత 35 సంవత్సరాలుగా కృషి చేసి అవిరల కృషితో తీర్చిదిద్దటమైంది. సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలని అత్యంత లోతుగా పరిశీలించి ప్రతి ఒక్క పాసిబిలిటీని మ్యాక్సిమైజ్ చేస్తూ సమస్యని పరిష్కరిస్తూ ప్రస్తుతం మనం 80 శాశ్వత సమస్యలలో బతుకుతున్నాం. ప్రతి ఒక్కరం, దేశంలోని ప్రతి ఒక్కరం ఆ సమస్యలని ప్రతి క్షణం ప్రతిరోజు అనుభవిస్తూనే జీవితాన్ని గడుపుతున్నాం. ఎంతగా అంటే అవి సమస్యలని కనీసం మన మైండ్ గుర్తించే స్థితి కూడా పోయింది. అవి జీవితంలో భాగమని ఆ 80 సమస్యల్ని కలుపుకొని బతుకుతున్నాం. అందుకే మనకి ఈ ఎటువంటి ఎదుగుదల లేని 90%, దేశంలోని 90% ఎంత కష్టపడ్డా అక్కడే ఉండటానికి కారణం ఏంటంటే, తన కాని సమస్యలు 80 సమస్యలు, శాశ్వత సమస్యల్ని తను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ 100కి 90 మంది, దేశంలో 90% మంది అత్యంత కఠినమైన జీవితాన్ని జీవిస్తూ బతుకు ఇంతే, ఇలానే బతకాలి అంటూ వచ్చే తరాలకి అందిస్తున్నాం. ఇకనైనా ఆపుదాం. నాణ్యానికి రెండవ వైపు ఉన్న పరిపూర్ణమైన జీవితాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.